ఐటమ్స్ క్రియేషన్ సూపర్ మార్కెట్ కానీ మరి ఏ బిజినెస్ అయినా సరే మనకు కొన్ని ఐటమ్స్ అనేవి ఉంటాయి. సో ఐటమ్స్ మనం క్రియేట్ చేయాలి అంటే ఆ ఐటమ్స్ సంబంధించిన ఐటమ్ నేమ్ ఏంటి, క్వాంటిటీ, మనం పీసెస్ లెక్క అమ్ముతాము, లేదంటే బాక్స్ అంటే హోల్సేల్గా అమ్మినప్పుడు మనం బాక్స్ లెక్క అమ్మచ్చు, లేదా రిటైల్గా అమ్మినప్పుడు పీసెస్ లెక్క అమ్మచ్చు. సో ఎలా అమ్ముతాము, అలాగే వాటికి ఎంఆర్పి ఎంత, అలాగే మనం ఆఫర్ చేసి తగ్గించి అమ్మితే కనుక ఆఫర్ ప్రైస్ ఎంత, డిస్కౌంట్ ఎంత, 5% 10%, అలాగే ట్యాక్స్ డీటెయిల్స్ ఏంటి, మన సిజిఎస్టీ ఎంత, ఎస్జిఎస్టీ ఎంత, అదేవిధంగా హెచ్ఎస్ఎన్ కోడ్ అంటే మనం ఒకవేళ కాంపోజిట్లో ఉన్న రెగ్యులర్ ట్యాక్స్ పేరు ఉన్నా సరే దాని తగ్గట్టుగా మనం వివరాలు ఇచ్చుకోవచ్చు, లేదనుకుంటే మనం స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా మనం ఐటమ్స్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి పర్చేజ్ ఎంట్రీ. ఈ పర్చేజ్ ఎంట్రీలో మన ఐటమ్స్ అనేది ఏ డీలర్ నుంచి లేదంటే ఏ షాప్ నుంచి మనం తీసుకొచ్చాము అనేది మనకి దీంట్లో ఎంట్రీ చేయాల్సి వస్తుంది. సో మనం సప్లయర్ ఎవరు, అతని పేరు, అడ్రస్సు, కాంటాక్ట్ నెంబరు ఏమైనా ఉంటే జిఎస్టీ నెంబర్, ఈ విధంగా మనం వివరాలతో పొందుపరుచుకున్న తర్వాత ఆ సప్లయర్ ఆ డీలర్ నుంచి మనం ఏ ఐటమ్స్ కొన్నాము, దానికి సంబంధించిన ఎన్ని కేజీలు కొన్నాము, అలాగే మనకి ఏమన్నా ఎంత రేట్ పడింది పర్చేజ్ రేటు, అలాగే మన దానికి ఎంత జిఎస్టీ పే చేసాము, ఏమైనా పర్చేజ్ చేసినప్పుడు ఏమన్నా 2+1 కానీ లేదంటే 1+1 ఆఫర్స్ ఏమన్నా, ఈ విధంగా మనకి ఏ విధంగా పర్చేజ్ చేసాము, అది మన క్యాష్ అయితే కొంటే క్యాష్ పేమెంట్ చేసినట్టుగా, లేదు ఒకవేళ మనం క్రెడిట్ తీసుకున్నాము అంటే ఒక 15 రోజులకి తర్వాత కట్టేలాగా, లేదా ఒక 1 month తర్వాత పేమెంట్ చేసేలా, ఇలా మనం ఏ విధంగా మనం పర్చేజ్ చేసాము అనేవి ఆ ఎంట్రీస్ కూడా మనం పర్చేజ్ ఎంట్రీలో వేసుకోవచ్చు. సేల్. ఈ సేల్ ఎంట్రీలో మనం ఐటెంని కస్టమర్కి అమ్మేటప్పుడు ఏ కస్టమర్, క్యాష్ కస్టమర్కి అమ్ముతున్నామో అది క్రెడిట్కి అమ్ముతున్నామో, ఇలాగ మనం క్యాష్ ప్రకారంగా కూడా సేల్ చేయొచ్చు, లేదంటే క్రెడిట్ బేసిస్ కూడా మన కస్టమర్కి సేల్ చేయొచ్చు. సో మనకి ఆ కస్టమర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రెడిట్ కస్టమర్ అయితే కనుక సెలెక్ట్ చేసుకుని మనం అతనికి ఏ ఐటమ్స్ అయినా సేల్ చేసాము అనేది మనం పర్చేజ్ రేట్ కాకుండా స్పెషల్గా ఎంఆర్పి మీద సేల్ చేయొచ్చు. అంటే ఎంఆర్పి మీద ఒక 5 రూపీస్ లేదంటే ఒక 3 రూపీస్ మనం డిస్కౌంట్ ఇచ్చి సేల్ చేయొచ్చు. ఎందుకంటే మన కస్టమర్స్ అట్రాక్ట్ చేయడం కోసం ఇప్పుడు అంతా ట్రెండ్ నడుస్తుంది కాబట్టి మనం అలా కూడా మనం కస్టమర్స్కి డిస్కౌంట్ ఇచ్చి మనం సేల్ అనేది చేసుకోవచ్చు. అదే మన క్రెడిట్ కస్టమర్ ఇచ్చినప్పుడు ఆ క్రెడిట్ కస్టమర్ డీటెయిల్స్ మనం ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి, ఫోన్ నెంబర్తో సహా. ఆ విధంగా అతనికి డీటెయిల్స్ ఇచ్చి ఏవైతే ఐటమ్స్ కావాలో ఆ ఐటమ్స్ మనం బిల్ అనేది జనరేట్ చేస్తాం. సో మనకి పేమెంట్ చేసినప్పుడు మనకి ఎంత పేమెంట్ చేసాడు, ఇంకెంత బ్యాలెన్స్ అనేది కూడా కనిపిస్తుంది. తర్వాత మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రిపోర్ట్స్. ఈ రిపోర్ట్స్లో మనం పర్చేజ్ రిపోర్ట్స్ కానీ సేల్ రిపోర్ట్స్ కానీ, సో మనం పర్టికులర్ 1 month కానీ 2 months కానీ అంటే ఒక పర్టికులర్ వీక్ కానీ పర్టికులర్ డేట్ కానీ మనం ఏ విధంగా అయినా సరే రిపోర్ట్స్ అనేది తీసుకోవచ్చు. సో పర్చేజు, సేల్స్, అలాగే ఐటమ్ వైజ్ సేల్ రిపోర్టు, మనకి కంపెనీ వైజ్ సేల్స్, ఈ విధంగా మనకి రిపోర్ట్స్ అనేవి మన రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఉన్నట్లయితే కనుక మనం ఆ విధంగా రిపోర్ట్స్ అనేవి మనం తీసుకోవచ్చు.